మీరు బంగారం అసలు కొనొద్దు అని స్వయాన మన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇది ఎప్పుడో తెలుసా? మాట్లాడుకుందాం. రీసెంట్గా మన హైదరాబాద్లో మన ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడారు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, ఒక సంవత్సరం పాటు ఎవ్వరు కూడా బంగారం కొనొద్దు అని చెప్పారు. పూర్తిగా కాదు, అది సంవత్సరం పాటు బంగారం కొనొద్దు. ఒకవేళ ఫంక్షన్స్ ఏమన్నా సరే తగ్గించుకోండి. బంగారం ఒకటే కాదు, ఫ్యూయల్, ఇంధనం కోసం, అలాగే మీరు ప్రయాణాలు, విదేశాలకు, టూరిజం, అదేవిధంగా యూరియా వాడకం, ఫెర్టిలైజర్స్. మీ అందరికీ తెలుసు, ఇరాన్ అండ్ అమెరికా బాగా కొట్టుకుంటున్నాయి. సో ఈ యుద్ధం వల్ల మనకి హార్మోజ్ జలసంధిలో వాణిజ్యానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దానివల్ల చాలా రేట్లు పెరిగిపోయినాయి. ముఖ్యంగా అందులో గోల్డ్, క్రూడ్ ఆయిల్ మనందరికీ తెలిసిందే. సో ప్రధానమంత్రి గారు గోల్డ్ ఎందుకు కొనొద్దన్నారో ఇక్కడ మనకు ముందు డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ పర్ ట్రేడింగ్ ఎకానమిక్ డేటా మన విదేశీ మారక విలువలు ఎంతోనే తెలుసా? కరెంట్లీ ప్రస్తుతం $690.69 బిలియన్ ఎంత ఉంది. ఇది ఫిబ్రవరిలో చూస్తే మీకు 728 ఉంది, కానీ ఇప్పుడు 690.69, అంటే ఎంత తగ్గిందో చూసారా? సో ఇది తగ్గడం తక్కువలోనే కనిపించవచ్చు, కానీ ఇది మనకి చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం పోయిన సంవత్సరం 25-26లో ఆల్మోస్ట్ $72 బిలియన్ గోల్డ్ మనం దిగుమతి చేసుకున్నాం. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 24% ఎక్స్ట్రా. అంటే మన భారతీయులు ఎంత గోల్డ్, ఎంత బంగారం యూజ్ చేస్తున్నారో ఆలోచించండి. మనకి పండగలకి, పబ్బాలకి, అన్నిటికీ బంగారమే వాడతాం. ఇంకో విషయం తెలుసా? మన భారతదేశం ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ టు ఇంపోర్ట్ గోల్డ్. మనదే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ బంగారం దిగుమతి చేసుకోవడంలో. అంటే మన వాళ్ళు ఎంత బంగారాన్ని యూజ్ చేస్తున్నారో చూసుకోండి. మనం 25-26 పోయిన సంవత్సరం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ $775 బిలియన్ మనం దిగుమతులు చేసుకున్నాం. సో అందులో మనం బంగారం ఆల్మోస్ట్ 10%, $72 బిలియన్ మనం బంగారాన్ని దిగుమతి చేస్తాం. అంటే $72 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 6,85,000 కోట్ల రూపాయలు కేవలం బంగారానికి మాత్రమే మనం వేచేస్తున్నాం. అంటే మనం ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ 10% బంగారం మాత్రమే, కానీ మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకునేది 90%. సో దీనివల్ల మన రూపాయి విలువ చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ప్రజెంట్ మన రూపాయి విలువ వచ్చి 95-96 రూపాయల మధ్య ఉంది. ఇది మీరు ఒక 2-3 కొన్ని సంవత్సరాల గురించి తీసుకుంటే 85 ఎంతో ఉండేది, కానీ ఇప్పుడు 95-96, ఆల్మోస్ట్ 14% ఎంతో పెరిగిపోయింది. ఒకవేళ మనం ఒక సంవత్సరం పాటు కనుక బంగారం కొనడం ఆపేస్తే, ఒక సంవత్సరం పాటు మనం ఆల్మోస్ట్ $20-25 బిలియన్ మనం సేవ్ చేయొచ్చు. అదే కనుక 50% మనం ఆపేస్తే కనుక ఆల్మోస్ట్ $36 బిలియన్. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే $72 బిలియన్, ఒక 50% అంటే ఖచ్చితంగా ఒక $36 బిలియన్. సో దానివల్ల మనం ఈ డబ్బులు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే క్రూడ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఇంధనంలో. ఎందుకంటే మనం గోల్డ్ లేకపోయినా ఉండగలం, కానీ ఈ ఇంధనాలు లేకపోతే చాలా అంటే చాలా స్తంభించిపోతాయి. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, రవాణా సంస్థ కానీ ఎన్నో ఉండిపోతాయి. సో దానివల్ల గోల్డ్ ఏముందండి, మనం తీసుకెళ్లి ఏ పెట్లోనూ పెట్టుకుంటాం. ఏదో ఒక రోజు 2 రోజు అలంకరణ, తర్వాత తీసుకెళ్లి మనం ఏ పెట్లోనూ పెట్టాల్సిందే. మనం తీసుకోవాల్సిందో ఫిజికల్ గా గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దానివల్ల మనకి పెద్ద యూజ్ ఏం లేదు. అంటే మనం భారతీయులందరం కలిపి గోల్డ్ ఒక కొంచెం స్టేటస్ సింబల్ కింద చూస్తాం, అది తప్పని అనట్లేదు. బట్ ఇది ఎక్కువ ఉత్పత్తి, ఇది ఎక్కువ మనం దిగుమతి చేసుకోవడం వల్ల మనకు రూపాయి విలువ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు 95-96 రూపాయలు అంటే నాకు తెలిసి ఇంకొంచెం కొంచెం $100 కూడా పడిపోతుంది. ఎందుకు అంటే మనం ఏదైతే కొంటున్నామో ప్రతిదీ డాలర్లోనే చెల్లించాలి. మీరు అమెరికా చూసుకుంటే కనుక ఆ కంట్రీలో బంగారం చాలా అంటే చాలా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ అమెరికా ఒకటే కాదు, మిగతా కంట్రీస్ లో ఉన్నాయి. మనం ఏ కంట్రీ నుంచి బంగారం తెచ్చుకోవాలని చూసినా సరే మనం చెల్లించాల్సిన డాలర్స్ లో ఉన్నాయి. సో దానివల్ల రూపాయి విలువ చాలా ఎక్కువ పడిపోతుంది. మోడీ గారు అందుకే అన్నారు. మోడీ గారు ఏమన్నారంటే, ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపండి. ఆయన ఒక రిక్వెస్ట్ లో చెప్పారు, ఆర్డర్ అది ఏం కాదు, ఆయన ఆర్డర్ చేయరు. ఇది రిక్వెస్ట్ కింద చెప్పారంటే, మీరు ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపేస్తే కనుక ఆల్మోస్ట్ 50% తగ్గిస్తే మనకి $36 బిలియన్ మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. మనం దీన్ని తీసుకొని మనం క్రూడ్ ఆయిల్ ని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ మనం 88% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓన్లీ 12% క్రూడ్ ఆయిల్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇది కూడా ఇంపోర్ట్ చేయాలి. కానీ మీరు అడగచ్చు, ఏంటి గోల్డ్ వద్దంటున్నారు, ఎందుకు క్రూడ్ ఆయిల్? గోల్డ్ ఏముందండి, అయితే బ్యాంక్ లో ఉంటుంది, లాకర్ లో ఉంటుంది. సో అలా ఒక దగ్గర పడి ఉండడమే కదా. కానీ క్రూడ్ ఆయిల్ అలా కాదు, మనకి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాని మీద రన్ అవుతాయి, రవాణా సంస్థ దాని మీద రన్ అవుతుంది. సో అవి లేకపోతే మనం ఆల్మోస్ట్ దేశం స్తంభించిపోయే స్థితికి ఉంది. అంటే ఇప్పుడు మనకు వచ్చి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి, కానీ మన అవసరాలు తీర్చేంతగా అవి ఇంకా మనుగడలోకి రాలేదు. సో అది ఇంకా టైం పడుతుంది. సో అప్పటివరకు ఖచ్చితంగా మనం దీని మీదే ఉండాలి. ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ వాడుతున్నామో దాని మీద ఉండాలి. సో దానికోసం ఈ గోల్డ్ మనం దిగుమతి చేసుకోవడం తగ్గిస్తే గనక ఖచ్చితంగా మనం క్రూడ్ ఆయిల్ మనం ఇంకా చౌకగా తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఈ హార్మజ్ జలసంధి స్తంభించడం వల్ల
ఈ యుద్ధం ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధం ఉందో, ఈ యుద్ధం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఒకప్పుడు 76 బ్యారెల్ ధర $76 ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 120-160 రూపాయలు, $120 పలుకుతుంది. సో నా ఉద్దేశంలో ఏంటంటే గోల్డ్ అంత కొనడం అవసరం లేదు, ఎంత కావాలో అంతే కొనాలి. ఈ మధ్యన అది రేటు పెరుగుతూ ఉంటే జనాలు ఇంకా పోయి కొనేస్తున్నారు, ఏమో ఇది ఎక్కడ పెరిగిపోద్దని. ఎందుకు అంత అవసరం లేదు, మనకి ఎంత అవసరం అంతే. కానీ మనం మధ్య తరగతి మెయిన్ స్టాటస్ సింబల్ గా వాడతాము. అండ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడైతే ఓకే, ఇది ఫిజికల్ గా పడుంటుందండి. గవర్నమెంట్ గోల్డ్ అంత నాకు తెలిసి మీకు గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి, మీరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అందులో మీకు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, వడ్డీ వస్తుంది, అన్ని వస్తాయి. జస్ట్ ఫిజికల్ గా ఉండదు, బట్ ఆ అమౌంట్ మన కంట్రీలోనే ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే ఫిజికల్ గా గోల్డ్ అనేది కొనం చేస్తున్నారో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీరు ఈ ఏదైతే మనీ ఉందో దాని కనుక మనం ఇటువంటి గోల్డ్ బాండ్స్, ఎస్బీజీ లైక్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో పెడితే, సో గోల్డ్ రేట్ పెరుగుతుంది, వడ్డీ వస్తుంది, అన్ని వస్తాయి. జస్ట్ ఫిజికల్ గా ఉండదు, బట్ మీ డబ్బులు బాగానే ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మనం దిగుమతి చేసుకోవడంలో ఈ రూపాయి వాల్యూ తగ్గుతుంది. దానికోసం దీనివల్ల ద్రవ్యోల్బణం వచ్చే సమస్య ఉంది. సో దానివల్ల మన ప్రధానమంత్రి గారు చాలా రిక్వెస్ట్ గా అయితే మీరు 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనొద్దు, అదే విధంగా మీరు విదేశీ ప్రయాణాలు చేసుకోకూడదని చెప్పారు. విదేశీ ప్రయాణాలు ఎందుకు చేసుకోకూడదంటే, మన ఇండియా కనుక చూసుకుంటే మనం 39వ స్థానంలో ఉన్నాం. ఏది టూరిస్టులు మన ఇండియాకి వచ్చే స్థానాల్లో 39వ స్థానంలో ఉన్నాం. అంటే చూడండి మన భారతదేశానికి ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు. మీరు చైనా కనుక తీసుకుంటే కనుక, చైనా వాళ్ళు మాక్సిమం వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళరు, వాళ్ళ దేశంలో వాళ్ళే తిరుగుతారు, టూరిజం వాళ్ళ దేశంలో వాళ్ళే ఉంటారు. సో దానివల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. మన కంట్రీకి తీసుకుంటే లాస్ట్ ఇయర్ కొన్ని అనాలిసిస్ ప్రకారం మన కంట్రీకి వచ్చిన టూరిస్టులు 1 కోటి మంది, కానీ మన కంట్రీ నుంచి అవతల వేరే దేశానికి వెళ్ళిన టూరిస్టులు 3 కోట్ల మంది. అంటే ఎంత ఇండియన్ రూపీ ఎంత బయటికి వెళ్ళిపోతాం ఒకసారి చూడండి. వాళ్ళు వచ్చి మనకి డాలర్స్ ఇవ్వాలి, మనకి డాలర్స్ రావడం తగ్గుతుంది, పోవడం పెరుగుతుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రయాణాలు తగ్గించుకోమని చెప్పారు. ఏవైతే టూరిజం మోస్ట్ గా మన ఇండియాలో చేయండి, బట్ ఇక్కడ కూడా కొంచెం మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఇండియాలో అప్పుడు మనకి గోవా తీసుకుంటే కనుక అక్కడ ఈ స్కామ్స్ అవి అని చెప్పి ఇప్పుడు చాలా మంది గోవా వెళ్ళడం మానేసి థాయిలాండ్ అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే అదే ప్రైస్ అవుతుంది, ఇక్కడ ఉన్న స్కామ్స్ అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. సో దానివల్ల అది ఆ ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల మనం కొంచెం టూరిజం అనేది బయటకు వెళ్ళడానికి చూస్తున్నాం. బట్ అది గోవా ఒకటే లేదు, మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో టూరిజం కూడా మన ఇండియాలోనే చేస్తే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, చైనా వాళ్ళలాగా. సో ఆయన అందుకే విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి అని చెప్పారు. ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదైతే క్రూడ్ ఆయిల్ సేవ్ చేయడానికి. మీరు ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల క్రూడ్ ఆయిల్ యూజెస్ తగ్గుతుంది. సో దానికోసం అదే అడిగారు. ఇంకొకటి యూరియాస్ ఫెర్టిలైజర్స్ వాడకం. మనం ఇప్పుడు చూస్తే మన పంటల కోసం ప్రతిదీ తెగ వాడేస్తున్నాం. సో అది వాడకూడదు, తగ్గించాలి. సో అది కూడా మనము ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం, బట్ దాన్ని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. ముఖ్యంగా ఈ 4 విషయాలు ఆయన చెప్పింది ఇవి తగ్గించుకోండి అని చెప్పారు. సో ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల, ఈ హార్మోజ్ జలసంధి యుద్ధం, ఈ సంఘటన వల్ల మనకు క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. ఒకప్పుడు $76 ఉన్న ఈ బ్యారెల్ ఇప్పుడు $100 నుంచి $126 పెరిగింది. సో దానివల్ల మనకు పెట్రోల్ ప్రైస్ కూడా పెరిగింది. మనం ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ 12% మాత్రమే, మిగతాదంతా 88% మనం ఇంధనాన్ని క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనం ఏదైతే గోల్డ్ కనుక ఆపితే 1 సంవత్సరం పాటు మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఆయన రిక్వెస్ట్ గానే అడిగారు, సో అది కనుక మనం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ డబ్బులు తీసుకెళ్లి మనం క్రూడ్ ఆయిల్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఈ పెట్రోల్ ప్రైస్ తగ్గుతుంది. బట్ జనాలందరూ ముఖ్యంగా మన మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే, ఏ డబ్బులు తీసుకొచ్చినా మనం గోల్డ్ కొనుక్కోవాలని కొంచెం సేఫ్ అని ఫీల్ అవుతాం. యుద్ధం జరిగిపోతుంది, అమ్మో ఏదైనా ఇన్ఫ్లేషన్ రావచ్చు, ద్రవ్యోల్బణం రావచ్చు. సో దానివల్ల మనం గోల్డ్ కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. దీనివల్ల అంటే మనకు రూపాయి విలువ రోజు రోజుకి తగ్గిపోతుంది తప్ప పెరగటంలో ఎప్పుడు పెరిగింది లేదు, ఇప్పుడు తగ్గడం. నేను నా చిన్నప్పటి నుంచే రూపాయి తగ్గడం చూస్తాను తప్ప ఇప్పుడు పెరగడం చూడాల. సో మనకు భయం ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వస్తుందేమో అని భయం. అది వస్తే కనుక ఇంక ఈ రూపాయి వాల్యూ పడిపోయి అన్ని వస్తు మార్పు టైప్లో చేసుకోవాలి. మీరు ఆల్రెడీ వెనిజులా చూసుకుని ఉంటారు, అండ్ రీసెంట్గా కొన్ని దేశాల్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈ రూపాయి వాల్యూ అనేది ఇంకా తగ్గకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ముఖ్యంగా గోల్డ్ కొనడం. నేను ఏదో చెప్పాను $72 బిలియన్ మనం దాన్ని దిగుమతి చేసుకున్నాం, అది ఖచ్చితంగా తగ్గించాలి. తగ్గిస్తేనే మన రూపాయి వాల్యూ పడిపోకుండా ఉంటుంది. అప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది మనకి అంత ప్రాబ్లం ఉండదు. సో ఖచ్చితంగా మనం చేయాల్సింది గోల్డ్ 1 ఇయర్ పాటు వీలైనంత కొనొద్దు. సో అదే విధంగా వాడకం, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంధనం వాడకం కూడా చాలా తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే గోల్డ్ కొంటూ ఉంటామో అది పెరుగుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఏ వస్తువు అయితే ఎక్కువ కొంటామో
ఖచ్చితంగా దాని రేట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఆ రేటు పెరగడంతో ఇంకా పెరిగిపోతుందని జనాలు ఇంకా కొంటున్నారు. సో తగ్గించుకోండి, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకు వేరే దగ్గర పెట్టండి, లైక్ గోల్డ్ బాండ్స్ అని, బ్యాంకింగ్ సెక్టర్స్ అని చాలా చోట్ల ఉన్నాయి. మీరు ఎక్కడైనా బ్యాంకింగ్ లో కానీ గోల్డ్ ఇక్కడ కానీ పెడితే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. సో మీరు చైనాని తీసుకుంటే మాక్సిమం వాళ్ళు ఇదే చేస్తారు, వాళ్ళే టూరిస్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఊర్లో వాళ్ళే తిరుగుతారు. సో వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, అది మన దగ్గర కొంచెం తక్కువైంది. సో ఖచ్చితంగా టూరిజం కూడా మన ఇండియాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అక్కడ చూడండి. అలాగే గోల్డ్ తగ్గించండి, ఇంధనం వాడడం తగ్గించండి. ఇంకోటి వచ్చి ఫర్టిలైజర్స్, యూరియా. మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ 40 మిలియన్ టన్నులు మన యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే మనం యూరియాని ప్రొడ్యూస్ చేయాలంటే కూడా న్యాచురల్ గ్యాస్ కావాలి. సో అది మన దగ్గర ఎక్కడ ఉంది? సో దానికి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానివల్ల యూరియా వాడకం కూడా తగ్గించాలి. సో ఫైనల్ గా ముఖ్యంగా వస్తే గనక యూరియాలు మనం తగ్గించుకోవాలి. రెండోది క్రూడ్ ఆయిల్, అంటే మనం తిరగడం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇది చేయాలి. థర్డ్ వచ్చేసరికి మనం ఏదైతే టూరిస్ట్ మన లోకల్లో తిరగడం మంచిది. అలాగే ఇతర దేశాలకు వెళ్ళే టూరిస్ట్ మనం తగ్గించుకుంటే మంచిది. సో అసలుది గోల్డ్ కొండం తగ్గించండి. ఎందుకంటే తీసుకొచ్చి మనం ఫిజికల్ గా ఎక్కడ దాచిపెట్టుకోవాలి, పెట్లోనే ఉంటుంది. దానివల్ల మనకి ఇండస్ట్రీస్ రావు, ఉద్యోగాలు రావు, ఏమీ రావు. మీరు ఎంత గోల్డ్ కొన్నా దాన్ని తీసుకెళ్లి మనం డాలర్ రూపంలో పే చేసి మనం రూపాయి విలువను తగ్గించుకోవడం తప్ప దానివల్ల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇక్కడ ఏమీ రావు, ఉద్యోగాలు రావు. దేనికోసం? ఫిజికల్ గా గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకోవడం. అదే ఫిజికల్ గోల్డ్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో భౌతికంగా బంగారం తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది పిల్లలు పెట్టదు, ఏమీ పెట్టదు. సో దానివల్ల మనకి అంటే మన సరౌండింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఉద్యోగాలు కానీ ఏవారు. సో దానివల్ల మీరు కొండను తగ్గించండి, నేనైతే అదే చెప్తున్నా. సో ఇదైతే నా ఉద్దేశం. సో గోల్డ్ మీరు వీలైనంత వరకు మన ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేసినంత వరకు చేసినట్టుగా మనం ఎంత వీలైతే అంత తక్కువ కొనండి. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా మీరు ఎంత వీలైతే అంతే తక్కువ కొనండి. అది ఫిజికల్ గా ఉండడం తప్ప దేనికి రూపాయి వాల్యూ రాదు. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందని మనం కొంటున్నాం. బట్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అది కూడా మీరు చూసుకోండి ఖచ్చితంగా. సో ఇది నా ఉద్దేశం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో వస్తాను. థ్యాంక్ యూ.